హలో అండి. ఎండుమిరపకాయలతోటి టమోటా పచ్చడి చేస్తున్నానండి. చూడండి, ఎండుమిరపకాయలు మేము కొంచెం కారం ఎక్కువే తింటామండి. నేను కొన్ని ఎక్కువ వేసాను. మీరు తినేదాన్ని బట్టి మీరు మిరపకాయలు వేసుకోండి చేసుకున్నప్పుడు. కొంచెం జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు, కొంచెం మెంతులు చూడండి కొన్ని. ఎండినాక రేపకండి, మనం తెచ్చుకున్నప్పుడు కడిగి వాష్ చేసి నీడకి ఎండబెట్టుకోవాలండి. ఇట్లాంటి చట్నీస్లోకి పనికొస్తుంది, చాలా బాగుంటుంది టేస్ట్. చిన్న ఎల్లిపాయ అండి ఒకటి ఒలిచి పెట్టుకున్నాను. ఒక ఉల్లిపాయ అండి, కొంచెం కొత్తిమీర కడిగి పెట్టుకున్నాను. కొంచెం ఆయిల్ ఫ్రై చేసుకోవడానికి. పెద్ద సైజు టమోటాలు 4 వేసానండి. పావు కిలోకి ఎక్కువ వేసాను. రోటి పచ్చడి చేసి చూపిస్తానండి మీకు. చూడండి, చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలండి, వేపుకోవాలి. గొంతు ఇన్ఫెక్షన్ అవుతుందండి. నెల నుంచి వాయిస్ మొత్తం మారిపోయింది, దొడ్డుగా వస్తుంది గొంతు. డస్ట్ తోటి వాటర్ చేంజ్ అయినా, వాతావరణం చేంజ్ అయినా, ఏది అలాగా అయినా కూడా గొంతు ఇన్ఫెక్షన్ అవుతుందండి. వాయిస్ మొత్తం మారిపోతుంది, జెంట్స్ లాగా వచ్చేస్తుంది వాయిస్. వీడియోస్లో కూడా ఒక్కో దాంట్లో ఒక్కోలాగా వస్తుంది. నేను పెట్టే వీడియోస్లో వాయిస్, స్టోరీస్లో కానీ దేంట్లో అయినా. ఇప్పుడు వేంపితే కూడా చాలా దగ్గు వస్తుందండి ఈ ఘాటుకి. వేంపినప్పుడు కొంచెం ఘాటు వస్తుంది కదా కారంతో. చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలండి. చూడండి, వేగిపోయాయి. రోల్లో వేసుకుందామండి. చాలా అంటే చాలా దగ్గు వచ్చిందండి వేంపుతుంటే. చూడండి, రోల్లో వేసేసాను. చూడండి, ఉల్లిపాయలు వేస్తున్నాను, దూరగా వేగినాయి. తీసేసానండి. ఇప్పుడు టమోటాలు వేయించుకుందామండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందామండి. చూడండి, ఎండుమిరపకాయలు వేంపాను. చాలా దగ్గు వచ్చిందండి వేంపినప్పుడు. చూడండి, కొత్తిమీర, ఎల్లిపాయలు, వేంపిన ఉల్లిపాయ, టమోటాలు ఫ్రై చేస్తున్నానండి. చూడండి, టమాటాలు వాటర్ వేయొద్దండి, ఉట్టిగా నూనె వేసి కొంచెం అన్ని ఉడికించి దగ్గరికి అయ్యేలాగా, ఈ నీళ్ళంతా ఇంకిపోయేలాగా వేపుకోవాలండి ఇవి. చూడండి, టమోటా అంతా ఫ్రై అయిపోయింది. తీసేసుకుందామండి, పచ్చడి నూరుకుందాం. చూడండి, తీసేసాను కడాయిలో నుంచి. కొంచెం పసుపు వేసి వేంపానండి, అది వీడియోలో పెట్టలేదు, వేసేటప్పుడు తీయలేదు వీడియో. నూరు చూపిస్తానండి. మిరపకాయలు కొంచెం ఎక్కువే ఉన్నాయి కాబట్టి ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుందండి. 1.5 స్పూన్ వేసాను, దీంతో తక్కువైతే మళ్ళీ వేసుకోవాలి.
రోలు ముందే కడిగి ఆరబెట్టుకోవాలండి, తడి లేకుండా. పచ్చడి చేసినాక కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటుండాలండి, లేకపోతే ఎండిపోయి అంత గలీజ్గా అయిపోతుంది. వారంలో 2-3 సార్లు చేసుకుంటామండి పచ్చడి ఏదో ఒకటి. దొండకాయతో ఒకసారి, దొండకాయ, వంకాయ, బీరకాయ, దోసకాయ, ఎండుమిర్చితోటి, ఎండుమిర్చి టమాటా పచ్చడి, పచ్చిమిర్చి టమాటా పచ్చడి, అలా కొంచెం పుల్లగా కావాలనుకుంటే ఈ టమాటాల్లో కొంచెం 2 రెక్కల చింతపండు కూడా వేసుకోవచ్చండి. ఇంకా మాకైతే ఇదే సరిపోతుంది, మేమేమి వేయము. ఇక ముందే దగ్గు ఉంది కదా, గొంతు ఇన్ఫెక్షన్ తోటి, ఇక పులుపు అది వేస్తే పులుపుతోటి కొంచెం ఇంకా దగ్గు ఎక్కువ అవుతుంది కదా అండి, అందుకే నేను వేస్తలేను. పుల్లగా కావాలనుకుంటే కొంచెం వేసుకోవచ్చు చింతపండు. చూడండి దంచాను. ఇప్పుడు ఉల్లిపాయలు వేసి దంచుకుందామండి. చూడండి, ఒక చేయితోటి కదండి వీడియో అంతా కదులుతూ వస్తుంది. అట్లా చేసేటప్పుడు ఒక చేయితో పని వంట ఏదైనా చేసేటప్పుడు ఏమనుకోకండి. ఏ పచ్చడి చేసినా మేము రోట్లోనే చేస్తాం అండి. రోట్లో అయితేనే మాకు ఇష్టం. మా ఆయనకి ఎప్పుడు ఏదో ఒక పచ్చడి ఉండాలి. అన్ని కూరగాయలతోటి చేస్తాం చాలా వరకు పచ్చళ్ళు. ఇలా కొంచెం కలుపుతూ బాగా మెత్తగా నూరుకోవాలండి. కడిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేస్తున్నానండి. పచ్చి కొత్తిమీర అండి, అందులోకి వేయలేదు. కొంచెం పచ్చి వాసనతో టేస్ట్ బాగుంటుందని, స్మెల్ టేస్ట్, అందుకోసమే పచ్చిది వేస్తున్నాను. కావాలనుకుంటే టమోటాలు వేపినప్పుడు అందులో వేసి కూడా వేపుకోవచ్చు. చిల్లుతుందని ఇలా మెల్లగా నూరుకున్నాను. రెండు చేతులతోటి నూరి చూపిస్తానండి. చూడండి అయిపోయింది. ఎండుమిరపకాయలు కొత్తిమీర వేసాం కదండి, అందుకు కలర్ ఇలాగ అనిపిస్తుంది, కానీ బాగుంటుంది టేస్ట్. అంటే ఎండు కరివేపాకు, పచ్చి కొత్తిమీర, ఎండుమిరపకాయలు అన్నీ వేసాం కాబట్టి ఇలా కలర్ వేరేలాగా ఉంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది రాగి సంగట్లోకి కూడా చాలా బాగుంటుందండి. అప్పుడప్పుడు చేసుకుంటాం ఈ పచ్చళ్ళకి రాగి సంగటి. మేము ఏ పచ్చళ్ళకైనా రాగి సంగటి బాగుంటుందండి. గోంగూర లేకైనా, టమోటా పచ్చళ్ళకైనా, ఏ కూరగాయ పచ్చళ్ళకైనా చాలా బాగుంటుంది. నచ్చితే మీరు కూడా చేసుకోండి. గొంతు మొత్తం మారిపోయిందండి. ఒక్కోసారి అయితే అసలు మాట కూడా రావట్లేదు, గొంతు మూసుకుపోతుంది మొత్తం. ఒక్కోసారి కొంచెం పర్వాలేదు, ఒక్కోసారి చాలా బాగా వాయిస్ మారిపోతుంది, ఒక్కోసారి అసలు వాయిస్ కూడా బయటికి రావట్లేదు, మాట్లాడినా కూడా మూసుకుపోతుంది గొంతు.
చూడండి అయిపోయింది పచ్చడి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ అండి.